Myself Dr. Rupasri, consultant obstetrician and gynecologist, Shrestha Hospital, హైదరాబాద్. జనరల్ గా ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు హిమోగ్లోబిన్ అనేది టెస్ట్ చేస్తారు. ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 12, 12.5, 11.5 అలా ఉందనుకోండి. వాళ్ళకి ఆల్మోస్ట్ 4th month లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసినప్పుడు దే కమ్ టు 8.5, 9. జనరల్ గా అడుగుతారు, మేడం నేను బాగా తింటున్నాను, ఐరన్ టాబ్లెట్ వేసుకుంటున్నాను మీరు ఇచ్చింది, బట్ వై ఇట్ ఈస్ డిక్రీస్డ్. దీన్ని మనం ఏమంటామంటే హీమో డైల్యూషన్ అంటాం. హీమో డైల్యూషన్ అంటే ఏంటంటే, మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం తీసుకున్న ఐరన్ టాబ్లెట్స్ కానీ ఫుడ్ వల్ల కానీ ఐరన్ ప్రొడక్ట్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఆ రెడ్ బ్లడ్ సెల్స్ మాస్ అనేది పెరుగుతుంది. బట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ లోపల ఉన్న ప్లాస్మా వాల్యూమ్ కూడా పెరుగుతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ ప్లాస్మా వాల్యూమ్ ఆర్బీసీ వాల్యూమ్ కన్నా ఎక్కువగా పెరగడం వల్ల ద హిమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్. దీన్నే మనం ఏమంటాం అంటే హీమో డైల్యూషన్ అంటాం. ఇట్ ఈస్ వెరీ కామన్ అండ్ అందరిలో చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఈ హిమోడైల్యూషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ మదర్ కి బేబీకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది బాగా జరుగుతుంది. అంటే హిమోడైల్యూషన్ వల్ల బ్లడ్ అనేది పల్చగా అవడం వల్ల మదర్ కి బేబీకి గ్యాసెస్ ఎక్స్చేంజ్ బాగా జరుగుతుంది. అండ్ డెలివరీ టైంలో మదర్ కి నార్మల్ అయినా సెక్షన్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ బ్లడ్ లాస్ అనేది మనకి కాంపెన్సేట్ అవుతుంది. సో బ్లడ్ పంచగా ఉండడం వల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవ్వడం, అండ్ నెక్స్ట్ బ్లడ్ లాస్ అయినా అది కాంపెన్సేట్ అవ్వడం, అండ్ నెక్స్ట్ మదర్ ఏ పొజిషన్ లో పడుకున్నా కూడా బేబీకి కంఫర్టబుల్ గా ఉండేలాగా ఆ పొజిషన్స్ లో కూడా మనకి గ్యాసెస్ బాగా వెళ్ళేలాగా ఈ హీమోడైల్యూషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో మీరు సడన్ గా తగ్గినంత మాత్రాన ఏం టెన్షన్ పడదు. యూ యాడ్ స్టిల్ మోర్ డైట్ అండ్ యాడ్ 1 more iron tablet if necessary. But don't get tensed for this. It is a natural process. Okay. Thank you.